జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ జ్యోతిబాపులే బీసీ గురుకుల విద్యాలయంలో విద్యార్థులు నిరసన బాటపట్టారు. ప్రిన్సిపల్ వైఖరిని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ప్రిన్సిపల్ సరిగ్గా రావడం లేదని, తమను వేధింపులకు గురిచేస్తుందని, ఆమెను వెంటనే విధుల నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేశారు. ఆలస్యంగా వస్తే జరిమానాలు విధిస్తుందంటూ ఆరోపించారు. ఇక ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు ప్రిన్సిపల్ మమతను తొలగిస్తామని హామీ ఇచ్చారు. అయితే వెంటనే తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని, లేదంటే మరోసారి రోడ్డుపై బైఠాయిస్తామంటూ అల్టిమేటం జారీ చేశారు విద్యార్థినులు. అయితే గత 2 రోజుల క్రితం ప్రిన్సిపల్ మమతపై విద్యార్థుల ఎదుటే దాడి చేశారు ఆమె భర్త. ప్రేయర్ 8 కి స్టార్ట్ అయ్యి 8:15 కి ఎండ్ అవుతుంది. కానీ మాకు ఫస్ట్ పీరియడే ఉండదు. ఫస్ట్ పీరియడ్ 8:15 కి స్టార్ట్ అవుతుంది. మేము ఎప్పుడైతే ప్రేయర్ కి 8 కి నిలబడతామో ఆ 8 నుంచి 8:15 తర్వాత కూడా ఇంకా డిలే అవుతుంది. కానీ మాకు ఫస్ట్ పీరియడ్ అనేది ఏ రోజు కూడా 8:15 కి స్టార్ట్ కాలేదు. టైంలో రాకపోతే మాకు ఫైన్ వేస్తారు. ఫైన్స్ ఎట్లా అంటే 50, 150 అట్లా కాకుండా 100 ఫైన్ వేస్తారు. 100, 150 లేట్ వస్తే ఇంకా ఫైన్ పెరుగుతుంది. కానీ ఫైన్ మనీ ఎక్కడ యూజ్ చేస్తారు అంటే మాకు చెప్పరు. స్కూల్ ఫెసిలిటీస్ కి యూజ్ చేస్తా అంటారు, కానీ ఫెసిలిటీస్ ఏమైనా ఇంప్రూవ్ అయినాయా అంటే అవి కావు. ప్లస్ మళ్ళీ స్టూడెంట్ ఏమైనా తప్పు చేస్తే విత్ ఇన్ 1 hour వాళ్ళని డీబార్ చేస్తారు. స్టూడెంట్ ని స్కూల్ నుండి టీసీ ఇచ్చేసి పంపిస్తారు. బట్ ప్రిన్సిపల్ తప్పు చేస్తే తనను ఎందుకు సస్పెండ్ చేయరు? వి వాంట్ ఆన్సర్. సార్ మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే తను మమ్మల్ని సర్ది చెప్తుంది, కానీ వాటిని సాల్వ్ చేయదు. వీళ్ళంత వరకు సాల్వ్ చేస్తా అని చెప్తుంది, కానీ తను సాల్వ్ చేయదు. మేమైనా అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని మాకు రివర్స్ మాట్లాడతారు. ప్లస్ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ ఇవ్వరు. వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడతారు.